రాజా, చందు బాగుంది. నేనిప్పుడే చందు చూసి ఇక్కడికి వస్తున్నాను. మీరు రాజాకి పిల్లనిచ్చిన మామనమ్మా. అయ్యా, అమ్మాయి అబ్బాయికి స్వీట్ తినిపించింది అంటే సగం పెళ్ళైపోయినట్టే. ఏమంటారయ్యా? ఈ సంవత్సరం చేసేద్దాం. చచ్చా, ఊరుకో రాజా. ఇది నీ తప్పెలా అవుతుంది? తప్పంతా ఆ దేవుడిదే. ఆయనకు మనమంటే ఇష్టం లేదు. లేదంకుల్, దేవుడినే మనకండి. ఆ దేవుడి వల్లే కదా మేమిప్పుడు ప్రాణాలతో బయటపడ్డాం. నిజంగా మమ్మల్ని ఆ దేవుడే రక్షించాడు అంకుల్. లేకపోతే అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి బ్రతికి బయటపడడం అంటే మామూలు మాటలు కాదంకుల్. అంకుల్, తను కళ్ళు తెరిచి మాట్లాడుతుందా? పర్వాలేదు రాజా, కొంచెం కొంచెంగా మాట్లాడుతుంది. అంకుల్, నాకు ఒక ఫేవర్ చేయరా? మీరు చెప్తే డాక్టర్స్ వింటారు. నన్ను ఒక్కసారి చందు ఉన్న దగ్గరికి తీసుకెళ్ళరా? వాళ్ళు నన్ను కూడా అలౌ చేయట్లేదు రాజా. నేను చందుని డిస్టర్బ్ చేయను అంకుల్. జస్ట్ దూరం నుంచి ఎలా ఉందో చూసి వెనక్కి వచ్చేస్తాను. అలా కుదరదు రాజా. అయినా మనం ఇక్కడ ఉండడం ఎందుకు? మనం మన ఊరు వెళ్ళిపోదాం అంకుల్. అక్కడైతే చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి, ఇంకా మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది. లేదు రాజా, ఇక్కడ డాక్టర్స్ బాగా చూసుకుంటున్నారు. డాక్టర్ అమృత గారు ఉన్నారుగా, ఆవిడ చాలా స్పెషల్ కేర్ తీసుకుంటుంది. ఏమో అంకుల్, నేను చందుని చూసేంత వరకు నా మనసులో ఉండదు. రేపు ఐసీయూ నుంచి బయటకు తీసుకొచ్చాక తన్ని ఇదే రూమ్కి షిఫ్ట్ చేయమని చెప్తారు కదా? చెప్తాను. నువ్వు కాసేపు పడుకో ప్లీజ్, రెస్ట్ తీసుకో. నెమ్మది పడుకో రాజా. అంకుల్, తొందరగా చందుకు తగ్గిపోవాలి. ఇంకోసారి మళ్ళీ కారులో వెళ్దామంటే నేను అస్సలు ఒప్పుకోను అంకుల్. అసలు ఆ దెబ్బలని నాకు తగిలి చందుకేం కాకుండా ఉంటే చాలా బాగుండేది కదా అంకుల్. ఎప్పుడూ మీరు చెప్పినట్లే వినే మనిషి ఎందుకు ఆ రోజు కారులోనే వెళ్దామనందో నాకు అర్థం కావట్లేదు. చక్కగా మీరు చెప్పినట్లు వినుంటే అసలు ఈ ప్రాబ్లమే వచ్చిండేది కాదు కదా అంకుల్. రాజా, ఫోన్ వస్తుంది, మాట్లాడొస్తాను. చెప్పు జయంతి. ఏంటండి, అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తానన్నారు, ఇంతవరకు ఫోన్ చేయలేదు. అదేం కాదు, కాస్త బిజీగా ఉండి చేయలేకపోయాను. బిజీనా? అక్కడ మీకు బిజీ ఏంటి? అది ఏం లేదులే, ఊరికే అన్నాను. ఏమైందండి, ఎందుకలా చిరాకు పడుతున్నారు? అబ్బే అదేం లేదు జయంతి, నేను బాగానే ఉన్నాను. కొంచెం కొత్త ప్లేస్ కదా, రాత్రంతా నిద్ర లేదు, అందుకే అలా చిరాగ్గా అనిపిస్తుంది. అది సరేనండి, ఇంతకు మీరు రాజా చందులను కలిసారా లేదా?
కలవలేదు? కలిసాను జయంతి. మరి కలిసిన వాళ్ళు ఫోన్ చేయించి మాట్లాడించొచ్చు కదా. వాళ్ళు ఫోన్ కూడా చేయలేదని మీరు వెళ్ళి మీరు కూడా ఫోన్ చేయకపోతే ఎలాగండి? మాకెంత కంగారుగా ఉంటుంది. కంగారెందుకు జయంతి? అందరూ బాగానే ఉన్నారు. సరే, ఒకసారి ఫోన్ చందుకి ఇవ్వండి. చందు లేదు జయంతి. చందు లేదా? పోనీ రాజాకి ఇవ్వండి. తను లేడు, ఇద్దరు లేరు. లేకపోవడం ఏంటండి? అంటే వాళ్ళు ఇక్కడ లేరు, కేరళ వెళ్ళారు. అదేంటి కేరళ వెళ్ళడం ఏంటి? అదే చందుకి ఇక్కడి నుంచి కేరళ వెళ్ళాలనిపించిందంట. అక్కడికి వెళ్దామని వాళ్ళిద్దరూ వెళ్ళారు. ఇక్కడికి వచ్చి వెళ్ళొచ్చు కదా, అట్నుంచంటే వెళ్ళిపోవడం ఏంటి? అది కనీసం ఫోన్ కూడా చేయకుండా. అంటే వాళ్ళకి వెళ్ళాలనిపించింది, వెళ్ళారు. మరి మీరు? జయంతి, నేను తర్వాత కాల్ చేస్తాను. ఎవరో పిలుస్తున్నారు. బాయ్. ఏమైంది జయంతి? ఏమంటున్నాడు కృష్ణ? అక్క, వాళ్ళిద్దరు అట్నుంచట కేరళ వెళ్ళారట. కేరళనా? అదేంటి సంబంధం లేకుండా? చందుకి వెళ్ళాలనిపించిందంట, అందుకే అట్నుంచట వెళ్ళారట. కనీసం ఈయనైనా ఇంటికొచ్చి వెళ్ళండి అని చెప్పొచ్చు కదా. అదేంటి? తను మంగళగౌరి వ్రతం చేసుకుంటాను అని చెప్పింది, నన్ను అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పింది. ఇప్పుడు కేరళ వెళ్ళడం ఏంటి? పోనీలేండమ్మా, చాలా కాలం తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళారు. సరదాగా అలా అలా తిరిగి రావాలనిపించిందేమో. వెళ్ళి రానియండమ్మా. ఏంటి భార్గవి ఇది? అంతా నువ్వు చెప్పినట్లే చేశాను కదా, అయినా నీలో రియాక్షన్ లేదేంటి? నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశానో తెలుసా? ఏం ఎక్స్పెక్ట్ చేసావేంటి? ఆ రాజా చందుని నేను చంపేశానని చెప్పగానే నువ్వు ఆనందంలో ఎగిరి గంతేస్తావు అనుకున్నాను. అంత గొప్ప పని చేసినందుకు నన్ను పొగడ్తలతో ముంచెత్తి ఆ ఆనందంలో నన్ను హగ్ చేసుకొని ముద్దులతో ముంచేస్తామనుకున్నాను. కానీ నిన్ను చూస్తుంటే ఆ ఆనందం కనిపించడం లేదు. నాకు దక్కాల్సినవి దక్కుతాయన్న ఆశ కూడా కనిపించడం లేదు. అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే చాలా డిసప్పాయింటింగ్ గా అనిపిస్తుంది కదా శివ. ఎందుకు అలా అనిపించడం? ఒకసారి వెళ్ళి వాళ్ళింట్లో చూసిరా. మనుషులు పోయిన ఇల్లు అంత ప్రశాంతంగా ఎలా ఉంటుంది? ఆ ఇంట్లో అసలు మనుషులు పోయిన ఛాయలే కనిపించడం లేదు. నిజంగా వాళ్ళిద్దరూ పోయారా, లేక పోయినట్లు నువ్వు అనుకుని నాకు చెప్పావా? లేదు భార్గవి, నిజంగానే వాళ్ళిద్దరూ చనిపోయారు. వాళ్ళ కారు లోయలో పడి బ్లాస్ట్ అయింది. కావాలంటే సాక్ష్యాలు కూడా చెప్పిస్తాను, ఆధారాలు కూడా చూపిస్తాను. నాకు కావాల్సింది ఆధారాలు కాదు, ఆర్తనాదాలు. నా కూతురు అల్లుడు చనిపోయారే అని మా నాన్న ఏడవడం నేను వినాలి. ఆ జయంతి కన్నీళ్లు పెట్టడం నేను చూడాలి. ఆ ఇల్లు శోక సముద్రం కావాలి. కష్టాలకు కన్నీళ్లకు ఆ ఇల్లు కేర్ ఆఫ్ అడ్రస్ కావడం నేను చూడాలి. కానీ ఏది కనిపించడం లేదే. భార్గవి, బహుశా వాళ్ళకి ఆ సమాచారం అందుండదు. చచ్చింది వాళ్లే అయితే ఈ పాటికి వాళ్ళింట్లో చాలా పెద్ద ప్రకంపనలే వచ్చేవి శివ. లేదు భార్గవి, నేను చెప్పేది నిజం. నువ్వు అలా చూస్తూ ఉండు. రేపో ఎల్లుండో
నువ్వు అనుకున్న రియాక్షన్ ఆ ఇంట్లో తప్పకుండా వస్తుంది. అది చూడాలి శివ. వాళ్ళందరి కళ్ళలో నీళ్లు గోదావరి ప్రవాహంలో ఉరకలెత్తాలి. అది నేను చూడాలి. అది చూసిన తర్వాత అప్పుడు నీ గురించి ఆలోచిస్తాను. అప్పటి వరకు నన్ను డిస్టర్బ్ చేయకు. సార్, ఎక్కడికి వెళ్తున్నారు? మీరు వెళ్ళకూడదు సార్. లోపలికి పదండి. నేను వెంటనే వచ్చేస్తానయ్యా. మీరు వెళ్తే డాక్టర్ గారు మమ్మల్ని తిడతారు సార్. లోపలికి పదండి. నేను ఎక్కడికి వెళ్ళనయ్యా. ఇక్కడ నా భార్యకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒక్కసారి వెళ్ళి చూసొస్తాను. మీ భార్యకి ట్రీట్మెంటా? ఎక్కడా? ఇక్కడే, ఈ హాస్పిటల్లోనే. యాక్సిడెంట్లో మా ఇద్దరికి గాయాలయ్యాయి. ఇక్కడే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు యాక్సిడెంట్ కేసులు ఏం లేవు సార్. అయినా ఆ రోజు మిమ్మల్ని ఒక్కనేగా తీసుకొచ్చింది. మీ భార్యను ఎప్పుడు తెచ్చారు? లేదయ్యా, నా భార్య చందుకి ఇక్కడే ట్రీట్మెంట్ జరుగుతుంది. బహుశా నీకు తెలియదేమో. సార్, నాకు తెలియకుండా ఇక్కడ ఏమీ ఉండవు. చందు పేరుతో ఇక్కడ ఏ పేషెంటు లేరు. అసలు ఆ రోజు ఆ లోయలో జరిగిన యాక్సిడెంట్లో మీ కారు బ్లాస్ట్ అయిపోయింది. ఆ కారులో మీరు తప్ప ఎవరూ బ్రతకలేదని ఆ ఎస్ఐ గారే స్వయంగా రిపోర్ట్ రాసుకుని వెళ్ళారు. మీరేంటండి మీ భార్య బ్రతికుందని అంటారు? ఏమన్నావు? నిజం సార్. ఆ కారులో ఉన్న వాళ్ళలో మీరు ఒక్కరే బ్రతికి బయటపడ్డారు. మీ ఆవిడ అక్కడే కాలి బోర్డదైపోయింది సార్. వాట్ బాయ్, అసలు నీకు బుద్ధుందా? ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? ఇక్కడ నీ పని ఏంటి? నువ్వు వాగుతున్న వాగుడేంటి? పోవతలకి. సారీ మేడం. అది కాదు రాజా గారు, అతను వార్డ్ బాయ్. అతనికేం తెలీదు. ఏదో తెలియక ఏదేదో వాగేశాడు. అవన్నీ పట్టించుకోకండి. నన్ను చూసి నిజం చెప్పండి. నా భార్య బ్రతికే ఉందా? మీరు దైవంగా భావించే ఈ వృత్తి మీద ప్రమాణం చేసి చెప్పండి. నా చందు బ్రతికే ఉందా? చెప్పండి. మీ మౌనమే నాకు సమాధానం చెప్తుంది డాక్టర్. ఆగండి రాజా గారు.
ఎప్పుడే ఉందమ్మా, రేపే బయలుదేరుదురు గాని. ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంది. మీరు అమ్మ తీసుకుని రాకూడదు? అందరం కలిసి ఎంజాయ్ చేయొచ్చు. ఏం చూస్తున్నారు అంకుల్? రాజా, ఆ లోయలో ఏం కనిపిస్తుందని చూస్తున్నారు అంకుల్? చందునా లేక దేవతనా? తిరిగి రాని కథ అన్నా లేక మర్చిపోలేని గాయన్నా? ఏం చూస్తున్నారు అంకుల్? రాజా, ఎందుకు అంకుల్ దాచారు? ఎందుకు అంకుల్ చందు మనల్ని వదిలి వెళ్ళిపోయిందన్న భయంకరమైన నిజాన్ని దాచారు? చెప్పండి అంకుల్. అడిగిన ప్రతిసారి చందు బ్రతికే ఉంది అన్న అబద్ధాన్ని చెప్పి నన్ను ఎందుకు మోసం చేశారు అంకుల్? చెప్పండి అంకుల్, చెప్పండి. ఎందుకు ఇలా మోసం చేశారు అంకుల్? రాజా ప్లీజ్ ఊరుకో. నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని నేను దాయాల్సి వచ్చింది. తట్టుకోలేకపోతే ఏమవుతాను అంకుల్? చచ్చిపోతాను అంతేకా? ఇప్పుడు మాత్రం బ్రతికి ఏం సాధించాను అంకుల్? నా ప్రాణానికి ప్రాణమైన చందుని పోగొట్టుకుని నేను బ్రతికి ఏం సాధించాను అంకుల్? నేనే చెప్పాను, నా చందు నేనే చెప్పాను. నా కోసం చావుని ఎదిరించి బ్రతికిన నా చందుని నా చేతగాని తనతో నేనే చెప్పుకున్నాను. నా భార్యని, తన కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపుకున్న హంతకుడిని నేను. ఏంట్రాజా నువ్వు అనేది? చందు చందు కడుపుతో ఉందా? అవునక్కు, చందు మామూలు మనిషి కాదు. తన కడుపులో బిడ్డ పెరుగుతోంది. ఆ విషయం ఇక్కడికి వచ్చాక తెలిసింది. అయ్యో, ఈ విషయం వెంటనే మీకు చెప్దాం అనుకున్నాను, కానీ చందునే వద్దంది. ఫోన్లో చెప్తే బాగుండదు, డైరెక్ట్ గానే వెళ్ళి అందరికీ శుభవార్త చెప్పాలి అని అంది. అందుకే 15 రోజులు ఉండాలి అనుకున్న వాళ్ళు వెంటనే మీ దగ్గరికి బయలుదేరాం. మీ అందరికీ శుభవార్త చెప్తాము అని కలలు కట్టుంటే చివరికి చందు లేదు అని అశుభవార్త వినాల్సి వచ్చింది అంకుల్. అయ్యో, ఎంత దారుణం జరిగిపోయింది రాజా. మనం ఏ పాపం చేశామని దేవుడు మనకింత పెద్ద శిక్ష విధించాడు. ఆ రోజు వద్దు వద్దు అంటున్నా నా మాట వినకుండా కారులో వెళ్తానని పట్టుపట్టింది. చివరికి మనల్ని అందరినీ ఈ శోక సముద్రంలో నెట్టేసి తన బిడ్డతో సహా ఈ శూన్యంలో కలిసిపోయిందా? చందు,
అమృత, ఏంటమ్మా భోజనం చేయకుండా ఏం ఆలోచిస్తున్నావు? అన్నం తినేటప్పుడు మనసు ఎక్కడో పెట్టుకుని అన్నం తినకూడదు. తినే తిండి ఒంటికి పట్టదు. నాన్న ఎంత కాదనుకున్నా ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను నాన్న. అసలు ఏమైందమ్మా? మీకు చెప్పాను కదా నాన్న, రాజా అనే ఒక అతన్ని యాక్సిడెంట్ అయితే తీసుకొచ్చారని. అవునవును, అతని భార్య యాక్సిడెంట్ లో చనిపోయిందని కూడా చెప్పావు. అతనేగా? అతనే నాన్న. ఏమైందమ్మా? ఆ రాజా భార్య గురించి విపరీతంగా టెన్షన్ పడుతున్నాడు. కళ్ళు మూసినా తెరిచినా చందు చందు అని ఆ అమ్మాయి పేరే కలవరిస్తున్నాడు. అతన్ని కంట్రోల్ చేయటం కోసం ఆ అమ్మాయి బ్రతికే ఉందని అబద్ధం చెప్పాం. కానీ మేం చెప్పిన అబద్ధం ఆ రాజాకి తెలిసిపోయింది నాన్న.